అస్సలం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చాలా స్పెషల్ దర్గా అంటే కస్మూర్ దర్గా గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కస్మూరు అనే విలేజ్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది ఆత్మకూరు శ్రీశైలం హైవే రూట్లో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడికి చేరుకోవటం చాలా ఈజీ. ఈ దర్గా హజరత్ సయ్యద్ షా మొహమ్మద్ బాబా రెహమతుల్లాహి అలైహి వారిది. ఇక్కడ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నెల్లూరు దర్గాలో ఎప్పుడైతే ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుందో ఇక్కడ కూడా ఒకేసారి ఇక్కడ సందలు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ జనాలకు బాగా వస్తారు. ఇక్కడ ముందు ఇక్కడికి ఈ దర్గాకు వచ్చిన తర్వాత నెల్లూరు రొట్టెల మార్పిడికి అక్కడికి వెళ్తారు ఫ్రెండ్స్. ఈ దర్గాలో ఒక మిరాకిల్ వాటర్ పాండ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. దాని పేరు పట్టెడ చెరువు అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వాటర్ని స్కిన్ డిసీజెస్, బాడీ పెయిన్, మెంటల్ టెన్షన్కి క్యూర్ అవుతుందని చాలా ప్రసిద్ధి. ఈ వాటర్ కోసం ఎక్కడి నుంచి చాలా రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఫేమస్ ఉంది ఈ దర్గా గురించి. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ఫ్రైడే రోజు చాలామంది ఈ వాటర్తో స్నానం చేస్తారు. అంత ఫేమస్ అనమాట. అంటే చాలా నమ్మకం అనమాట. ఇక్కడికి మీరు చేరుకోవాలంటే ఫ్రైడే రోజు వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాగుంటుంది, చాలా క్రౌడ్ ఉంటుంది. మీరు ఇక్కడికి చేరుకోవాలనుకుంటే మీరు నెల్లూరుకి వెళ్ళండి. నెల్లూరు నుంచి చాలా బస్సులు ఉన్నాయి. ఇక్కడికి కస్మూరుకి చాలా బస్సులు ఉన్నాయి. మీకు చాలా ఈజీ. ఇంకా వేరే మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇబ్బంది పడకండి. ఇక్కడ ఇంకా ఆత్మకూరు రైల్వే స్టేషన్ దగ్గర ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అక్కడ చేరుకున్నా కూడా మీరు అక్కడి నుంచి బస్సులు ఉంటాయి. చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. కస్మూర్ దర్గా అంటే చాలా ఫేమస్. నేను ఇక్కడ ఈ దర్గాలో ఎంతోమంది మానసిక స్థితి సరిగా లేనివారు వారిని గొలుసులతో కట్టేయటం అలాంటివి నేను చూశాను అనమాట. అంటే అలాంటివి కూడా కొద్దిగా తగ్గుతాయనే నమ్మకం ఇక్కడ చాలా ఉంది ఫ్రెండ్స్. చాలా ఫేమస్ ఇక్కడ. కంపల్సరీ మీరు విజిట్ చేయండి. ఏదైనా దగ్గరలో ఉన్నోళ్ళు ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయని నాకు కొంచెం నమ్మకం. నేను కూడా వెళ్ళాను ఫ్రెండ్స్, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల. సో మీరు కూడా కొంచెం విజిట్ చేయండి. కొంచెం ఒక ధైర్యంగా ఉంటుంది. అంటే మనం ఏదో ఇక్కడ ఎన్నో ఏళ్ళనాటి చరిత్ర ఉంది ఫ్రెండ్స్. నేను వెళ్ళిన రోజు అయితే బాగా క్రౌడ్ ఉంది, బాగా చాలామంది ఉన్నారు. సో నేను కొన్ని ప్లేసెస్ అయితే చూపించడం కొద్దిగా కష్టంగా ఉంది. ఇక్కడ వాటర్ చెప్పాను కదా, ఆ వాటర్ చాలా ఫేమస్. వెళ్ళిన వారు కంపల్సరీ బాటిల్తో తెచ్చుకోండి. ఏదైనా సమస్య ఉంటే కొద్దిగా కొన్ని తీరుతాయనే నమ్మకం. కొన్ని మనం నమ్మాలి ఫ్రెండ్స్. ప్రతిదానికి ఒక చరిత్ర ఉంది. మనం ఒక క్యాస్ట్ గురించి మనం కాదు, మనం అన్ని వీడియోస్ చూస్తాం ఫ్రెండ్స్. ప్రతిదానికి ఒక క్యాస్ట్ అనే కాదు, ప్రతిదానికి ఒక చరిత్ర ఉంది ఫ్రెండ్స్. అందుకనే మనం ఎవరిని తక్కువ మాట్లాడకూడదు. అది ఏ క్యాస్ట్ అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే, మన హిందూస్ అయినా సరే, ప్రతి ఒక్కదానికి చరిత్ర ఉంది ఫ్రెండ్స్. మనం గౌరవించాలి. కాకపోతే మనం యాక్చువల్గా మనకు ఉన్నదే చెప్తున్నాము. మనం ఎవరిని ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి మనం మాట్లాడడం కాదు. అది చాలా తప్పు. ప్రతి కులానికి ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంది ఫ్రెండ్స్. అది మనం నమ్మాలి. పెద్దవారు చెప్పింది అది మనం నమ్మి తీరాలి. అది ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నేనైతే ప్రతి చరిత్ర నమ్ముతాను ఫ్రెండ్స్. అన్ని కులాన్ని నమ్ముతాను. నేను ఎప్పుడు నెల్లూరు బారా షహీద్ దర్గాకి వెళ్తాను, కానీ ఎప్పుడు ఇక్కడ నేను కస్మూర్ దాకా వెళ్ళను. అంతవరకు నేను దర్శనం చేసుకుని వెనక్కి వెళ్ళిపోతాను. సో చాలా సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ కస్మూరు దర్గాకి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైనా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా కొంచెం విజిట్ చేయండి. ఇక్కడ దగ్గరలో ఏదైనా వచ్చినారు, అది మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఫీల్ వచ్చింది ఆ జనాల్లో అలా వెళ్ళటం. కానీ ఈ క్రౌడ్ వల్ల నేను కొన్ని ప్లేసెస్ మీకు నేను చూపించలేకపోతున్నాను. సో బెటర్ నేను నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఏదైనా ట్రై చేస్తాను, ఏదైనా కొంచెం బెటర్గా చేయాలని. ఇక్కడ కొన్ని ప్లేసెస్ కూడా చాలా ఫేమస్ ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. ఇక్కడ గృహాలు ఉన్నాయండి. ఈ గృహలో ఈ బాబా గారు తపస్సు చేసి ఇలాగా ఏదన్నా కొన్ని సమస్యలు తీర్చారండి. ఇక్కడ చాలా చరిత్ర ఉందండి. ఒకటని కాదు మనం చెప్పడానికి. ఏదన్నా ఆరోగ్యం బాగోపోయినా ఇక్కడికి వచ్చినా కూడా కొంచెం బాగుపడుతుంది. మేము ఆ నమ్మకంతో వచ్చామండి అని చెప్తున్నారు. సో మనకి ఎంట్రీ ఇవ్వడం కూడా వాళ్ళు అసలు ఖాళీ లేదు, చాలామంది ఉన్నారు ఇక్కడ, బాగా క్రౌడ్. సో నేను కొంచెం నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా తీసి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మన వీడియోని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లేదు ఎవరైనా మన వీడియో చూసి ఇక్కడ నాకు తెలుసండి అన్న వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం నెక్స్ట్ వీడియోలో నేను కొంచెం అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది.
సో నేను ప్రతి ఒక్క మీ సజెషన్ నేను తీసుకుంటాను. మన వీడియోస్ని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోకి సపోర్టింగ్గా ఉంటుంది. ఏదైనా రాంగ్గా మాట్లాడితే కొంచెం సారీ ఫ్రెండ్స్, ఎవరు నట్ చేసి ఉంటే. మీకు ఎలా అనిపిస్తుందో కొంచెం సపోర్ట్ చేయండి. లేదు మేము విజిట్ చేసామంటే మాకు ఈ చరిత్ర తెలిసిన వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను. నేనైతే విజయవాడ నుంచి నెల్లూరు బై ట్రైన్కి వెళ్ళాను. మళ్ళీ అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి ఇక్కడ కస్మూరు దర్గాకి బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడి నుంచి 1 అవరు. కరెక్ట్గా ఈ దర్గా ముందే మనకి బస్సులు కూడా ఆపుతారు. మీరు ఎక్కడి నుంచో వాక్ చేయట్లేదు, కరెక్ట్గా దర్గా బయటే ఆపుతారు. ఇక చాలా తేలిక ఫ్రెండ్స్. ఏదైనా పెద్దవారు ఎవరు ఉన్నా సరే ఇబ్బంది పడక్కర్లేదు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కొంచెం కామెంట్ చేసినా మీకు నేను చెప్పగలను నాకు తెలిసినంత వరకు.